సో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 6 నెలలు ఖచ్చితంగా చాలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిణామాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే మేము, అభివృద్ధి చేసిందే మేము, హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా చేసిందే మేము, దేశానికి అన్ని పథకాలను అందించిందే మేము అని చెప్పుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం ఈరోజు సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఒకవైపు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొక వైపు బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కలిసి కేసీఆర్ కుటుంబాన్ని దిగ్బంధనం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో దీనిలో చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసి మిత్రులారా. ఎందుకంటే చాలా విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా నన్ను చాలామంది ఏమంటారంటే నువ్వు కేవలం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తావా అని అంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర మేమే పోషించని చెప్పుకున్నటువంటి వీళ్లకు, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని చెప్పుకున్నటువంటి వీళ్లకు గత 10 ఏళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు చేసినట్టు విధ్వంసం కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా. సో ఆ కోణంలోనే తెలంగాణ ఉద్యమకారులు మాలాంటి వాళ్ళందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు నన్ను ఒక్కనే కాదు, చాలామంది ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, అమరవీరులు ఏవైతే ఉన్నారో గుర్తింపు విషయంలో కావచ్చు, చాలా రకాల కోణంలో ఒక సామాజిక తెలంగాణ దిశగా మార్పు జరగాల్సినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం కుటుంబం కోసం, ఒక నియంత పోకడల కోసం, ఒక సామాజిక వర్గానికి కేవలం 1-2 సామాజిక వర్గాలకు బెనిఫిట్ తెచ్చే విధంగా కేసీఆర్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం ఏదైతుందో తెలంగాణకు అశనిపాతంలా ఈరోజు పట్టి పీడిస్తూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ కూడా దానికి ప్రధానమైనటువంటి భూమిక వేసింది కేసీఆరే అని చెప్పక తప్పడం లేదు. ఇది 100% వాస్తవం. సో అందుకే చాలా విషయాలు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ యొక్క దరిద్రాలను మనం వదిలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ఈరోజు నేను చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చెప్పబోతున్న మిత్రులారా. కేసీఆర్ కుటుంబం ఈరోజు దిగ్బంధనంలో ఉందా అనేటువంటి కోణంలో మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు ఎంత పెద్ద రాబోయే రోజుల్లో ఇది ఈ చెప్పబోయేటువంటి అంశం ఏదైతుందో ఖచ్చితంగా ఇవే అంశాలు కేసీఆర్ కుటుంబాన్ని వేధించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతుందో ఒక్కసారి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. రీసెంట్గా నిన్ననే మనం చూసినాం, ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే పెద్ద ఎత్తున జరిగిందో, సో దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ నియమించినటువంటి నేపథ్యంలో దాదాపు 1 ఇయర్గా వందలాది మందిని రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్లో నిపుణులైనటువంటి ఎవరైతే పాల్గొన్నటువంటి ఇంజనీర్ స్థాయి నుంచి అసిస్టెంట్ స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే ఈఎన్సీల వరకు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఎవరైతున్నారో, ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు ఎవరైతున్నారో వాళ్ళని కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు, పౌర సంఘాల నుంచి ఏవైతే ఈ కాళేశ్వరం మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరైతే నిపుణులు ఎవరైతున్నారో వాళ్ళ వైపు నుంచి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగిన విషయం వాస్తవం. సో ఈ క్రమంలోనే పీసీ ఘోష్ కమిషన్ అసలు కేసీఆర్ కుటుంబాన్ని పిలుస్తా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల గడువు పెంచింది, జూలై 31 వరకు. ఈ క్రమంలో నిన్న కాళేశ్వరం స్కామ్లో భాగంగా ఒకవైపు కేసీఆర్ను, మరొక వైపు హరీష్ రావును, ఇంకొక వైపు ఈటెల రాజేందర్ను కూడా పిలవడానికి నోటీసులు జారీ చేసే విషయం మనం అయితే గమనిస్తాం. సో ఇది జూలై 31 తర్వాత దీని యొక్క అసలు రిపోర్ట్ వస్తే కనుక ఎవరు దోషి, ఎవరు ఏంటి అనేది తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు ప్రధానంగా విషయం ఏంటంటే కవిత యొక్క రాజకీయ పయనం ఎటువైపు అనేది కూడా ఈరోజు కేసీఆర్ కుటుంబానికి చాలా కంటగింపుగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం మీరు రాసి పెట్టుకోండి. ఇది కేసీఆర్ దిగ్బంధనం చెప్తా ఉన్నాను క్లియర్గా. కాళేశ్వరం స్కామ్ జూలై 31 వరకు ఉంటుంది. ఈలోపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా ప్రభాకర్ రావుని ఈ మధ్యలోనే తీసుకొచ్చేసి లోపలేసేసి కంప్లీట్గా ఈ ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లో ప్రధానమైన సూత్రధారి కేసీఆర్ఏ అనేటువంటి కోణంలో చాలా పకడ్బందీగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు
F1 E-రేస్ సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇది కూడా కొలిక్కి వస్తూ ఉంది. దీనిపైన కూడా ఆల్రెడీ ఏసీబీ ఏదైతే దర్యాప్తు సంస్థ అవుతుందో దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న విషయం మనమైతే గమనిస్తూ ఉన్నాం. సో ఇవన్నీ 1 2 3 4. ఇంకొక వైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా సీరియస్గా మనం గమనించినట్లయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చీలికలో భాగంగా కవిత సంబంధించిన రాజకీయం ఏందనేది నేను డీటెయిల్గా మళ్ళీ మీకు చెప్తాను క్లియర్గా. ఇంకొక వైపు E-రేస్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కామ్ జూలై 31. సో ఇక్కడ హరీష్ రావు ఏం చేయబోతున్నాడు, హరీష్ రావు యొక్క పైన మెటు. సో ఆయన సొంత కుంపటి పెట్టుకుంటాడా లేదంటే బీఆర్ఎస్ పార్టీ టేక్ ఓవర్ చేస్తాడా ఏంటిది అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక వైపు కేసీఆర్ సంబంధించినటువంటి కేసీఆర్ హెల్త్ కూడా కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు కేటీఆర్ వ్యవహార శైలి కూడా కొంత ప్రధానంగా ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అధని పాశంలా కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 1 2 3 4 5 6 7 ఇంకొకటి ఏదో పాయింట్ ఏదో ఉంది అది మిస్ అవుతుంది. సరే చూద్దాం దాని గురించి. సో కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు ఇవన్నీ వ్యవహారాలు చూసినట్లయితే సో కేసీఆర్ అయితే రాజకీయ సంక్షేమంలో కూరుకుపోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో కాళేశ్వరం స్కామ్ కనుక దీనిలో ప్రధానంగా పీసీ కమిషన్ రిపోర్ట్ ఏం చేస్తుందంటే ఎవరు దోషియా ఎవరు నిర్దోషియా ఎవరు దీనిలో ఏం జరిగింది ఏంటనేది కన్క్లూజన్ అనేది ఇవ్వదు. కేవలం ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎండ్ టు ఎండ్ అంటే ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ఏం జరిగింది అనే కోణంలో చెప్తుంది. సో దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే కేసీఆర్ని దోషిగా చూపిస్తుందా, ఇందులో హరీష్ రావుని దోషిగా చూపిస్తుందా, లేకపోతే ఈటల రాజేంద్రని దోషిగా చూపిస్తుందా అనేది సెకండరీ పార్ట్. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రెండోది ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా దీనిపైన కూడా కేసీఆర్ ప్రధానమైన కారణం అనే కోణంలో దీనిలో తీసుకొస్తారు కేటీఆర్. ముఖ్యంగా ఈ అంత సినిమా దాంట్లో ఖచ్చితంగా కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో ఎందుకంటే కేటీఆర్ను ఆయన దూకుడు ఏదైతే ఉందో ఇది కొంచెం అంటే ఆయన గత 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి రాజకీయం కావచ్చు లేకపోతే ఆర్థిక పరంగా చేసినటువంటి చాలా పెద్ద దోపిడీ ఏదైతే ఉందో సో దాన్ని వాడుకొని కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కృత్రిమైనటువంటి నెగిటివ్ ఉద్యమం తీసుకొచ్చి సక్సెస్ కావడం జరిగింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ మొత్తం అంశంలో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కావచ్చు ఈ కార్ రేస్ అంశంలో కావచ్చు ఈ 2 అంశంలో ఖచ్చితంగా కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో ఇక కాళేశ్వరం స్కామ్ కావచ్చు లేదా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు మిగతా అంశాలలో కేసీఆర్ చాలా ఘోరాతిఘోరంగా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక కవిత రాజకీయం గురించి మనం మాట్లాడితే తను ఆల్రెడీ కొత్త పార్టీ పెట్టడానికి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అది సామాజిక తెలంగాణ కోణంలోనే పెట్టేటువంటి అవకాశం ఉంది అనుకోలో తెలుస్తోంది. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ పెడితే హరీష్ యొక్క రాజకీయ పైన పెట్టు, ఎందుకంటే హరీష్ రావుకు గతంలో చాలా రకాల అవకాశాలు వచ్చినప్పుడు కూడా వదిలేసుకున్నాడు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే కవిత కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్పేస్ అవుతుందో దాన్ని ఫిల్ చేయడానికి ఈరోజు ఆమె కొత్త పార్టీ రూపంలో కేసీఆర్ తన సొంత తండ్రిని సొంత అన్నని సొంత భావాన్ని కూడా ఎదిరించి ఈరోజు ఆమె కొత్త పార్టీ పెడుతూ అది కూడా సామాజిక తెలంగాణ అనేటువంటి పార్టీ పెట్టడానికి సిద్ధమైనట్టుగా కనబడతా ఉంది. సో ఈ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ స్పేస్లో భాగంగా ఆమె సక్సెస్ అవుతా లేదా పక్కన పెడితే హరీష్ రావుకు అన్ని దారులు మూసుకుపోయే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీలో ఇక సెకండ్ గ్రేడ్ లీడర్గా మాత్రమే కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ హరీష్ రావు ఒకవేళ నిజంగా ఈమె కంటే ముందు ఏమైనా స్టెప్లు వేస్తాడా, బీజేపీలో పోతాడా, ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడా అనేది అప్రస్తుతం. కానీ ఈయన ప్రయత్నం కనుక ఈయన కూడా అంత ఈజీగా సైలెంట్గా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఆయన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. ఇక కేటీఆర్ వ్యవహార శైలి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. సో కేసీఆర్ హెల్త్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తోంది. సో మొత్తానికైతే ఈ అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటే కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా కేసీఆర్ ఈరోజు అష్టదిగ్బంధనం అయి ఉన్నాడు. సో తన యొక్క ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చుట్టూ అష్టదిగ్బంధనం అయి ఉన్నాడు. సో ఎవరికి కూడా టైం ఇచ్చేటువంటి పరిస్థితిలో లేడు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కాళేశ్వరం స్కామ్లో భాగంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా జూన్ 5వ తారీఖు నాడు కేసీఆర్ హాజరు కావాలి, జూన్ 6వ తారీఖు నాడు హరీష్ రావు హాజరు కావాలి, జూన్ 9వ తారీఖు నాడు ఈటల రాజేంద్ర హాజరు కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ క్రమంలో కేసీఆర్ అటెండ్ అవుతాడా
లేడా, హరీష్ రావు అటెండ్ అవుతాడా లేడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది కేసీఆర్ అష్టదిగ్బంధనం సంబంధించినటువంటి అంశం మిత్రులారా. సో ఇది రాబోయే 6 నెలల కాలంలో జరగబోయేటువంటి పరిణామాలు ఇవే. సో ఖచ్చితంగా ఈ అంశాల ప్రాతిపదికనే కేసీఆర్ కుటుంబం యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది, బీఆర్ఎస్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో దీనిపైన ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఎవరు ఏ విధంగా దీన్ని రాజకీయంగా వాడుకుంటారో దానిపైన డిపెండ్ అయ్యే కేసీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు ముందుకు పోయేటువంటి, కేసీఆర్ కుటుంబం యొక్క రాజకీయ భవిష్యత్తు, బీఆర్ఎస్ భవిష్యత్తు ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇది ఫస్ట్ తాత్కాలికంగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ పరిస్థితి.